హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్. నేను రితిక. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇంతకుముందు మీరు వీడియోస్ చూసారనుకుంటాను. ఇప్పుడు చూసిన కస్టమర్స్ ఏంటంటే కామెంట్స్ పెడుతున్నారు. దాంట్లో వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏంటంటే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో అది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే, మన దగ్గర కస్టమర్స్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవడం అయితే అందరికి ఐడియా ఉంది అంట. బట్ కస్టమర్ మనకి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారన్నప్పుడు దాంట్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అది సాఫ్ట్వేర్లో ఎలా ఎంటర్ చేసేసుకోవాలో అది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసుకోండి. దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్లో ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మొత్తం సేమే ఉంటుంది. బ్లౌజ్లో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో అది చూపిస్తాను. ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది నార్మల్గా బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట. బ్లౌజ్ పీస్ ఉంది, స్టిచ్చింగ్ అయిన పీస్ అనమాట. దీన్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే, దీంట్లో ఫస్ట్ లెంత్ కావాలి మనకి. లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ అనేది మనం షోల్డర్ టు వేస్ట్ వరకు ఏదైతే ఉందంటే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోరు, బ్యాక్ పార్ట్ నుంచే మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ షోల్డర్ నుంచి బాటమ్ వరకు ఏదైతే ఉంటుందో ఇది ఫుల్ లెంత్ అనమాట. సెకండ్ ఏంటంటే చెస్ట్ మెజర్మెంట్. చెస్ట్ మెజర్మెంట్ అనేది మనం ప్యాటర్న్ ఇప్పుడు మార్కెట్లో 2 టైప్స్లో తీసేసుకుంటారు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ కంప్లీట్గా మొత్తం ఇక్కడ బటన్ నుంచి అంటే కాజా నుంచి ఇక్కడ వరకు మొత్తం తీసుకోవడం, అలా ఒకటి ఉంటుంది. లేదు అంటే ఏదైతే పీస్ ఉందో దాన్ని సింగిల్గా తీసేసుకొని దాన్ని డబుల్ చేసేసుకుంటారు, అది చెస్ట్ మెజర్ అనమాట. అలా కాకుండా థర్డ్ వన్ వచ్చేసి వేస్ట్ మెజర్మెంట్. చెస్ట్ ఎలాగైతే తీసేసుకుంటామో వేస్ట్లో బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మెజర్మెంట్ తీసేసుకోవాల్సి వస్తుంది. ఎంతవరకు అయితే ఇది వచ్చిందో 2 సైడ్స్ ఎప్పుడు తీసేసుకోవద్దు, మనం 1 సైడ్ వదిలేసుకొని 1 సైడ్ నుంచే మెజర్మెంట్ తీసేసుకోవాల్సి వస్తుంది. ఇది వేస్ట్ మెజర్మెంట్. అలాగే నెక్ మెజర్మెంట్ కావాలి అంటే షోల్డర్ నుంచి ఇక్కడ మిడిల్ 1 వరకు తీసేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రంట్లో ఉన్న నెక్ మెజర్మెంట్. అలాగే బ్యాక్ నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే షోల్డర్ నుంచి బాటమ్ మనకి ఎంతవరకు కావాలి అంటే, కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇది బ్యాక్ మెజర్మెంట్ అనమాట. స్లీవ్ ఏదైతే ఉంటుందో స్లీవ్ మెజర్మెంట్ మనం షోల్డర్ అంటే మన పార్ట్ ఎక్కడి నుంచి అయితే ఏదైతే జాయింట్ చేస్తున్నామో ఇక్కడ నుంచి బాటమ్ వరకు తీసేసుకోవాలి. ఇది స్లీవ్ లెంత్. మనకి స్లీవ్ రౌండ్ అనేది ఎడ్జ్ వరకు అంటే ఫుల్ లెంత్ ఏదైతే తీసేసుకున్నామో అక్కడ నుంచి లాస్ట్లో ఏదైతే మెజర్మెంట్ ఉందో ఇక్కడ వరకు మనం తీసేసుకోవాలి. ఇది స్లీవ్ రౌండ్ అనమాట. మిడ్ హ్యాండ్ రౌండ్ అంటే చాలా మందికి కన్ఫ్యూజ్గా అవుతుంది. మిడ్ హ్యాండ్ అన్నప్పుడు ఏంటంటే ఫుల్ స్లీవ్ ఏదైతే తీసేసుకుంటామో దీని మిడిల్ పార్ట్ అనమాట. ఏదైతే ఈ మిడిల్ పార్ట్ ఉందో ఇక్కడ నుంచి మిడ్ హ్యాండ్ రౌండ్ తీసేసుకోవాల్సి వస్తుంది. అయితే మన బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇవి వచ్చేసాయి. అందరికీ చాలా వరకు డౌట్ ఉండేది ఏంటంటే ఫ్రంట్ డాట్ పాయింట్ అనమాట. కస్టమర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకోవచ్చు, బట్ బ్లౌజ్లో ఎలా తీసుకోవాలి? బ్లౌజ్లో ఏంటంటే షోల్డర్ నుంచి మనం ఏదైతే ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నామో ఈ షేప్ ఎక్కడైతే వస్తుందో అది సెంటర్ వరకు తీసేసుకుంటే ఆ పాయింట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ పాయింట్ వచ్చేసిన తర్వాత మన బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ వీడియో చూసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే మీరు అడగవచ్చు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.